తెలంగాణ పోలీస్ శాఖలో అతి భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. పోలీస్ శాఖలో సాధారణ కానిస్టేబుల్ గా చేరి రాత పరీక్షతో ఎస్ఐగా ఎంపికై డీఎస్పీ స్థాయికి చేరిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డికి సుమారు 200 కోట్ల విలువైన అక్రమాస్తులున్నట్టు ఏసీబీ గుర్తించింది. బినామీల పేరిట హైదరాబాద్ నగరం పరిధిలో, కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు తేల్చింది. ఈ మేరకు భీమ్రెడ్డిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీంబాగ్లోని భీమ్రెడ్డి నివాసం, ఆయన సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా ఆలూరులోని ఇల్లు, ఆయన బంధువులు, బినామీల నివాసాలు కలిపి 16 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు 8 కోట్ల విలువైన విల్లాలో నివసిస్తున్న భీమ్రెడ్డి నివాసంలో భారీగా ఆస్తుల పత్రాలు, విదేశీ మద్యం, 2 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. అయితే ఆస్తుల్లో చాలా వరకు బినామీల పేరిట పెట్టిన భీమ్రెడ్డి ఎవరెవరి పేరిట ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో ఒక చిన్న నోట్బుక్ లో వివరంగా రాసి పెట్టుకున్నారు. భీమ్రెడ్డి బినామీగా ఉన్న మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలో చేసిన తనిఖీల్లో 40 లక్షల నగదు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో విమానాశ్రయం సమీపంలో ఎకరం భూమి, అదే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో 44 ఎకరాల వ్యవసాయ భూమిని భీమ్రెడ్డి బినామీల పేరిట కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇక ఇటీవల ప్రారంభమైన ఒక పార్టీ కార్యాలయ భవనం భీమ్రెడ్డికి సంబంధించిందే అని తెలిసింది. భీమ్రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో 3.6 లక్షల నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, బ్యాంక్ ఖాతాల్లో 19.91 లక్షల బ్యాలెన్స్, చాలా ఖరీదైన 23 విదేశీ మద్యం బాటిల్స్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా భారీగా ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే విచారణ ఇంకా కొనసాగుతోందని, పలుచోట్ల సోదాలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. పోలీస్ శాఖలో ఒక డీఎస్పీకి ఈ స్థాయిలో ఆస్తులు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి గతంలో గ్యాంగ్స్టర్ నయీం కేసులోనూ భీమ్రెడ్డి పాత్రపై ఆరోపణలున్నాయి. భీమ్రెడ్డి మరెవరికో బినామీగా ఉండవచ్చని ఏసీబీ అధికారులు అంతర్గత సంభాషణల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ చరిత్రలోనే ఇదో పెద్ద కేసని, ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఆస్తులు కొన్న ప్రభుత్వ అధికారులెవరూ పట్టుబడలేదని అంటున్నారు.